బిగ్ బాస్ షో పెద్ద బోర్, అదేమిటో కూడా అర్థం కాదు నాకు అనే విమర్శల్ని కొందరు చేయవచ్చు. బిగ్ బాస్ చూడడం అంటే చిరాకు, వట్టి టైం వేస్ట్ ప్రోగ్రాం అనేవాళ్ళు ఉండొచ్చు. కానీ ఇలా ఎవరు ఎలా అన్నా బిగ్ బాస్ కార్యక్రమం ప్రపంచం అంతా ఆకట్టుకుంటోందనేది మాత్రం పచ్చి నిజం. ప్రపంచంలో దాదాపు 54 దేశాల్లో ఈ రియాలిటీ షో ఏదో రూపంలో ప్రసారం అవుతోంది. ఇంతవరకు వేర్వేరు దేశాల్లో 448 సీజన్లు పూర్తయ్యాయి. ఇది 2019 సెప్టెంబర్ నాటి లెక్క. ఈ పాటికి ఆ సంఖ్య ఇంకా పెరిగే ఉండొచ్చు. ఒక్కసారి ఈ ప్రపంచ పటం కేసు చూడండి. ఇందులో రంగుల్లో కనిపిస్తున్న ప్రాంతాలన్నీ బిగ్ బాస్ కార్యక్రమం ప్రసారం అవుతున్నవే. చాలా దేశాల్లో దీన్ని బిగ్ బ్రదర్ అంటారు. మన దేశంలో బిగ్ బాస్ అని పిలుచుకునే ఈ కార్యక్రమానికి మూలం నిజానికి బిగ్ బ్రదర్ ప్రోగ్రామే. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది టీవీ వీక్షకులను ఆకర్షిస్తున్న బిగ్ బాస్ గురించి ఆసక్తికరమైన విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఒక ఇంట్లో కొంతమందిని ఉంచి వారి కదలికలను నిరంతరం గమనిస్తూ వారు ఎలా మాట్లాడుకుంటారో, ఎలా ప్రవర్తిస్తారో గమనించడం అనే అంశంతో రూపొందిన ఈ రియాలిటీ షో మొదలవుతూనే అందరినీ ఆకట్టుకుంది. దీనికింత జనాదరణ ఎందుకు అనే సందేహం వస్తే, మరొకరి వ్యక్తిగత జీవనంలోకి తొంగి చూడాలనే కుతూహలం మానవ సహజం కాబట్టేనని మనోవిశ్లేషకులు చెబుతారు. ఇప్పుడు ఇన్ని దేశాల్లో ఇంతలా ఆకర్షిస్తున్న ఈ కార్యక్రమానికి మూలమైన ఆలోచన 71 ఏళ్ల నాటి ఒక నవల వల్ల కలిగిందని మీకు తెలుసా? ఇంగ్లీష్ నవల రచయిత, పాత్రికేయుడు, విమర్శకుడు అయిన ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్ అనే ఆయన జార్జ్ ఆర్వెల్ అనే కలం పేరుతో 1984 అనే నవల రాశాడు. ఆ నవల 1949లో పబ్లిష్ అయింది. అందులో ఆయన భవిష్యత్తులో ప్రపంచమంతా ఒకే పార్టీ అధికారంలోకి వస్తే నియంతృత్వపు పోకడలు ఎలా పెరిగిపోతాయో ఊహించి రాశాడు. ప్రజల మీద నిత్యం కెమెరాలతో, మైక్రోఫోన్లతో వాళ్ళ కదలికలన్నీ గమనిస్తూ వ్యతిరేకించే వారికి శిక్షలు విధించే బిగ్ బ్రదర్ అనే ఒక నియంత పరిపాలన ఎలా ఉంటుందో చర్చించాడు. అప్పట్లో నియంతలుగా పేరు తెచ్చుకున్న స్టాలిన్, హిట్లర్, మావో జెడాంగ్, ముస్సోలినీ, కిమ్ టూ సంగ్ లాంటి నేతల నిరంకుశ విధానాలను పరోక్షంగా విమర్శించిన ఆ నవల 100 ఉత్తమ రచనల్లో ఒకటిగా బాగా జనాదరణ పొందింది. ఆ నవలను డచ్ మీడియా టైకూన్గా, టెలివిజన్ ప్రొడ్యూసర్గా పేరొందిన జాన్ డెమోల్ జూనియర్ చదివినప్పుడే బిగ్ బ్రదర్ ఆలోచన తళుక్కుమంది ఆయనకి. అలా ఆయన ఆధ్వర్యంలో బిగ్ బ్రదర్ తొలిసారిగా 1999లో నెదర్లాండ్స్ దేశంలో ప్రసారమైంది. ఇది హిట్ కావడంతో క్రమంగా ఇతర దేశాలకు పాకిపోయింది. బ్రిటన్లో 2002లో ప్రసారమైన బిగ్ బ్రదర్ కార్యక్రమంలో తలెత్తిన వివాదం వల్ల ఈ షోపై అంతర్జాతీయంగా ఆసక్తి పెరిగిపోయింది. ఆ కార్యక్రమంలో ఒక కంటెస్టెంట్గా పాల్గొన్న బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టిపై బ్రిటన్ కంటెస్టెంట్ జేడ్ గూడీ వర్ణ వివక్షతో కూడిన ఆరోపణలు చేయడం అనేక విమర్శలకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తలెత్తడంతో భారత, బ్రిటన్ ప్రభుత్వాలు కూడా స్పందించాల్సి వచ్చింది. ఆ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్స్గా ఉన్న కంపెనీలు కూడా తమ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. ఆ కార్యక్రమంలో శిల్పా శెట్టి విజేతగా నిలవడంతో దీనిపై మన దేశంలో కూడా ఆసక్తి కలిగింది. ఆపై మన దేశంలో 2006లో బిగ్ బాస్ పేరుతో ఈ రియాలిటీ షో తొలిసారిగా హిందీలో ప్రసారమైంది. ప్రస్తుతం ఇది మన దేశంలో హిందీ, బంగ్లా, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళ్, తెలుగు భాషల్లో 36 సీజన్లు పూర్తి చేసుకుంది. వీటికి అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, ఫరా ఖాన్, సుదీప్, అర్షద్ వార్సీ, మిథున్ చక్రవర్తి, కమల్ హాసన్, ఎన్టీఆర్, నాని, నాగార్జున, రమ్యకృష్ణ, సమంత, మోహన్ లాల్ లాంటి సెలబ్రిటీలు హోస్టులుగా వ్యవహరించారు. తెలుగులో తొలిసారిగా 2017లో మొదలైన బిగ్ బాస్ ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే
కొన్ని దేశాల్లో దీన్ని ఇంటర్నెట్ ద్వారా నిత్యం లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. బిగ్ బ్రదర్ హౌస్లో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు వీక్షకులకి ఈమెయిల్ ద్వారా, ఎస్ఎంఎస్ల ద్వారా తెలియజేసే పద్ధతి కూడా కొన్ని దేశాల్లో ఉంది. నెదర్లాండ్స్లో బిగ్ బ్రదర్ 3వ సీజన్లో రిచ్ హౌస్, పూర్ హౌస్ అనే 2 ఇళ్ళు ఉండేలా రూపొందించారు. టాస్కుల్లో గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు ఇళ్ళు మారతారన్నమాట. కొన్ని దేశాల్లో బిగ్ బ్రదర్ హౌస్లోకి కంటెస్టెంట్స్ని కూడా ప్రజల ఓటింగ్తోనే ఎంపిక చేస్తారు. కోవిడ్ వ్యాధి కారణంగా 2020లో పోర్చుగల్లో బిగ్ బ్రదర్ కార్యక్రమాన్ని వినూత్నంగా రూపొందించారు. తొలి దశలో కంటెస్టెంట్స్ అందరూ వేర్వేరు అపార్ట్మెంట్స్లోని ఫ్లాట్స్లో విడివిడిగా ఒంటరిగా ఉంటారు. వాళ్ళు జూమ్, ట్యాబ్లెట్ ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకునేలా ఏర్పాటు చేశారు. కొన్ని వారాల తర్వాత వైద్య పరీక్షల అనంతరం ఇంట్లోకి వీళ్ళంతా ప్రవేశిస్తారు. బల్గేరియాలో ఓసారి ఓ పెద్ద కుటుంబంలోని సభ్యులందరినీ ఇంట్లో ఉంచి బిగ్ బ్రదర్ ఫ్యామిలీ కార్యక్రమాన్ని 81 రోజుల పాటు నడిపారు. యూకేలో 5వ సిరీస్లో ఈవిల్ బిగ్ బ్రదర్ను పరిచయం చేశారు. విలన్లా ప్రవర్తించే ఈ బిగ్ బ్రదర్ కఠినమైన శిక్షలు వేస్తాడన్నమాట. ఫిలిప్పీన్స్లో 2015లో ఒకేసారి 2 బిగ్ బ్రదర్ విజేతలుగా నిలిచారు. మన దేశంలో హిందీ బిగ్ బాస్ 8వ వెర్షన్లో 5 విజేతలయ్యారు. బిగ్ బ్రదర్ వెర్షన్స్లో ఒక దాంట్లో అందరూ ఆడవాళ్ళు, ఒక్కడే మగవాడు ఉండేలా ఏర్పాటు చేస్తే, మరో వెర్షన్లో అందరూ మగవాళ్ళు, ఒక్కరే అమ్మాయి ఉండేలా రూపొందించారు. కవలలు, ట్రిప్లెట్స్ను కంటెస్టెంట్స్గా రూపొందించిన వెర్షన్లు కూడా ఉన్నాయి. బ్రిటన్ బిగ్ బ్రదర్ కార్యక్రమం కోసం 100 గోల్డెన్ టికెట్లను కిట్ క్యాట్ చాక్లెట్లలో పెట్టి వాటిని పొందిన వారిలో ఒకరిని గోల్డెన్ హౌస్మేట్గా ఎంపిక చేశారు. బిగ్ బ్రదర్ ఆలోచనకి మూలమైన 1984 నవల రాసిన రచయిత ఆర్వెల్కి గుర్తుగా ఓ గుడ్లగుబ్బ బొమ్మను కొన్ని వెర్షన్లలో ఉంచారు. దీనికి ప్రత్యేకంగా ట్విట్టర్ అకౌంట్ కూడా ఉంచడం విశేషం.